అందరికీ శనార్థులు గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కత్తి పట్టుకొని చేసిందేమే హల్చలు, బాల్మేటికి గుంజుకున్నారు పోలీసులు. దావకన్న పడ్డాడు బిడ్డ, బెడ్ దగ్గరనే ఆడిస్తున్నాడు నాన్న. కుర్చీల ఇరుక్కపోయింది తల, రంపంతో కోసి తీసిర్రు ఇలా. వామ్మో వామ్మో, ఒక అక్క కత్తి పట్టుకొని బయలుదేరింది. రోడ్డు మీదకి పోయి కత్తి బయటికి తీసింది. మరి ఎవరి మీదనన్నా దాడి చేస్తుందా ఏంది అనుకుంటే ఆమె మెడ మీదనే పెట్టుకున్నది. అంత రచ్చ రచ్చ అవుతున్నదట వరంగల్లా. ఇంతకు ఆమె ఎవరు, కత్తెందుకు పట్టుకున్నది, ఆఖరణ అరుచుకుందాం పాండ్రుల్లా. కత్తి మెడ మీద పెట్టుకొని నేను కోసుకొని చచ్చిపోతా అని మస్తు హల్చల్ చేసింది ఈమె. అరే కథ ఎట్లనో ఉన్నది కదా, పుష్కున కోపంలో నిజంగానే కోసుకుంటే పానం పోతుందని చెప్పి పోలీసులు పోయి బల్లిమీటికి కత్తి గుంజుకున్నారు. ఇట్లా కత్తి గుంజుకున్నతోనే నా కత్తి నాకు ఇస్తారా లేదా, కంపల్సరీ ఇప్పుడు ఇయ్యాల్సిందే అని మస్తు కోపం చేయబట్టింది. అసలు ఈమె ఎవరు, ఎందుకు కత్తి పట్టి కోసుకుంటా అంటున్నది, ఏం జరిగింది అని అంటే, ఈమె పేరు జోష్న. వరంగల్లు 15 ఏళ్ల కింద శ్రీకాంత్ అన్నటైనతోని లగ్గమైందట. అయితే కొన్నేళ్ల సంది ఈమె క్యాలీ కరెక్ట్గా లేదని శ్రీకాంత్ ఈమెకు దూరంగా ఉంటుండట. విడాకులకు కూడా అప్లై చేసిండట, కోర్టుల కేసు కూడా నడుస్తున్నదట. అయితే ఇప్పుడు నాకు నా భర్త కావాలి, ఆయనతోనే ఉండాలని చెప్పి ఆయనకు బంగారం దుకాణం ఉంటే ఆ దుకాణం ముంగడికి పోయి ఇట్లా కత్తి పట్టుకొని హల్చల్ చేసింది. ఇక పోలీసులు వచ్చి ఈమెను స్టేషన్కు తీసుకుపోయారు. అట్లనే ఇలా మామను కూడా తీసుకుపోయారట, విచారణ చేస్తున్నారట. కానీ కత్తి పట్టుకున్నంత సేపు అయితే అక్కడ రోడ్డు మీద రచ్చ రచ్చ అయింది పోరి. అసలేది చలికాలం, రాత్రి అయితే చాలు మస్తు చలి పెడుతున్నది. ఏదైనా కప్పుకుంటే గానీ చలి ఆగుతలేదు. బయటికి వెళ్ళాలంటే స్వెటర్లు ఉండాల్సిందే. మరి మనం అంటే మనుషులం, ఏది కావాలంటే అది కొనుక్కుంటాం. కానీ అదే మూగజీవాల పరిస్థితి ఏందుల్లా, ఎంత చలి పెట్టినా తట్టుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. పాపం గిడ కోతుల చలి కష్టం చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నది. పాపం చలికి తట్టుకోలేక వణుకు ఉట్టి ఇట్లా ఏదో క్లాత్ కనబడితే దాన్ని చుట్టుకుంటున్నది కోతి. ఇంగో ఈ కోతులు అయితే ఓదా నోటి పట్టుకొని కూసున్నాయి. ఇంగో ఈ కోతి మీదికి పోయి రేకుల కింద సందులున్నది. గోడల మీద ఉన్న శానా కోతులు అని గజ్జ గజ్జ వణుక్కుంటా పాపం మస్తు తిప్పల పడుతున్నాయి. ఇది మహబూబాబాద్ రైల్వే స్టేషను. వీటిని చూసి ప్రయాణికులు అయ్యో పాపం అని మస్తు బాధపడబట్టిర్రు. అయితే ఈ కోతులను చూస్తే ఇట్లా బాధ అనిపిస్తున్నదా? అట్లనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కోతులు ఇక్కడి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పి అవి రాకుండా ఉండాలని కొండెంగలను పట్టుకొచ్చిర్రు. ఇక వీటిని చూసి కోతులు భయపడిపోతున్నాయట. మనుషుల మీద ఎగబడి గీకుతున్నాయి, రక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మన కోతుల బెడద తగ్గించడానికి ఒక కొండెంగను తీసుకురావడం జరిగింది. ఆ కొండెంగను తీసుకొని వచ్చి మరి లైన్లకు మొత్తం తిప్పడం జరిగింది. ఈ కారణంగా కోతులన్నీ మరి అడవి బాట పడుతున్నాయి. మొత్తానికైతే ఇట్లా కోతుల సమస్యకు పరిష్కారం దొరికిందని ఇక్కడి జనం అమ్మయ్య అనుకుంటున్నారు. మందు అక్రమంగా రవాణా చేసిన వాళ్ళను చూసినాం, బంగారం అక్రమంగా రవాణా చేసిన వాళ్ళను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇంకా డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళను, అంతెందుకు పాములను తాబేలను అక్రమంగా తీసుకుపోతున్న వాళ్ళను కూడా ఆఫీసర్లు పట్టుకున్నారు. ఇటువంటి వార్తలు మనం ఎన్నో చూసినాం కదా. అయితే ఇప్పుడు గిడోకాడ శిల్కలు, రామశిల్కలను ఎత్తుకోపోతున్నారు లా చిత్రంగా. ఏం బద్మాషిగాలు మోపైర్రా అయ్యా లోకం మీద, అన్ని అయిపోయినాయి. ఇగో శిల్కలను స్మగ్లింగ్ చేస్తున్నాడు ఒకడు. ఒకటి కాదు రెండు కాదు 400 రామశిల్కలను సంచిలేసుకొని పోతున్నాడట ఈ బట్టెవాజిగాడు. మహమ్మద్ జాహిద్ అట ఈయన పేరు. వెస్ట్ బెంగాల్ నుంచి వారణాసికి పట్టుకోబోతున్నాడట. అన్ని కలిపి లక్షల రూపాయల ఇల్లు ఉంటదట ఇటుది. మరి అమ్మేదందుకే తీసుకుపోతున్నాడో ఇంకేమన్నా చేస్తారో పాడై గాని సంచిలో ఒకదాని మీద ఒకటి గుక్కి ఎట్లా పట్టుకోబోతున్నారు చూడండి. అదేదో సినిమాల కదా, బ్రహ్మానందం గంట దొంగతనం చేసి పోతుంటే పోలీస్ అయినా దొరకవచ్చి గంట కొట్టాలంటే ఇట్లా కొట్టేయాలంటే ఇట్లా అని చూపెడతాడు కదా. అదే చందాన ఈడు పబ్లిక్ తిరిగే రైళ్ళ గిన్ని గనం రామశిల్కలు వేసుకొని పోతుంటే అవి ఊకుంటాయా అని సౌండ్లు చేసేసరికి చుట్టూనోళ్ళకి అనుమానం వచ్చి ఆర్పీఎఫ్ పోలీస్ సార్లకు చెప్తే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇట్లా మరి మామూలుగా పక్షులను బంధిస్తేనే పాపం అంటారు. అసొంటిది వీడు ఏకంగా స్మగ్లింగే చేస్తున్నాడు కాబట్టి ఈయనకి మామూలుగా ఉండదు పోండిగా. పోలీసులు అయితే కేసు రాసుకున్నారు ఈయన మీద, కానీ వాటిని చేర్చ గాల్లోకి ఇడిచి పెడతారో లేకుంటే తీసుకుపోయి ఏదైనా జూ పార్క్ లో పెడతారో కదా. పిల్లలంటే అమ్మ నాయనకు ఎంత ప్రేమో
మనం మాటల్లో చెప్పలేం. వాళ్ళను ఆడించేటప్పుడు వీళ్ళు కూడా చిన్న పిల్లలు అవుతారు, ముద్దు ముద్దుగా మాట్లాడతారు, ఎగురుతారు, దుంకుతారు, వయసును కూడా మర్చిపోతారు. పిల్లలు సంబరపడితే వీళ్ళు సంబరపడుతుంటారు. అట్లనే గిడో చిన్నోడు పానం మంచిగా లేక దవాఖానలో పడితే వాళ్ళ నాయన ఎట్లాడిస్తుండ్రో చూడురులా. అరే వా, ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ బెడ్ మీద ఆక్సిజన్ పెట్టుకొని వండుకున్న బిడ్డను ఆడిపించేందుకు ఆ తండ్రి పడుతున్న ఆరాటం చూడండి. వాటర్ బబుల్స్ ఊది నవ్విపిస్తున్నాడు. ఆ బుజ్జిని కూడా ఊదమని చెప్పగానే ఊది ఎంత మంచిగా నవ్వుతున్నది చూడండి, ఎంత ముద్దుగున్నదో క్యూట్ గా. తల్లి ఏమైందో ఏందో మరి, ఎందుకు ఇట్లా దవాఖానలో పడ్డదో ఇది ఎక్కడనో గాని కూతుర్ని సంతోష పెట్టేందుకు ఆయన పడుతున్న ఆరాటం చూసి మస్తు అంటే మస్తు తారీఫ్ చేస్తున్నారు ఇంటర్నెట్ లో జనాలు. మరిగా చిన్నారికి ఏం కాకుండా జల్దిన కోలుకోవాలని, నిండు ఆరోగ్యంతో నిండు నూరేళ్లు చల్లగా బతకాలని కోరుకుందాములా. సోషల్ మీడియా వచ్చినాక కొంతమంది ఫోన్లు పట్టుకొని ఏది పడితే అది వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు. లైకులు షేర్ల కోసం తనలాడుతున్నారు. ఏదన్నా వీడియో వైరల్ అయితే తెల్లారటాలకు పాపులర్ అయిపోవచ్చని పిచ్చి పిచ్చి శాతాలు చేసేటోళ్ళు చాలా మంది మోపయ్యారు. ఇంకొంతమంది ఏం లేని కాడ ఏదో జరిగినట్లు మాయ చేసి ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అగో అక్కడ ఏమైతున్నదో చూడుర్రి. అయ్యో చిట్టి తల్లి, గన్లెందుకు తలకాయ పెట్టినావు బుజ్జి? చిచ్చో, అయ్యో ఎంత పనైరా. పాపం బుజ్జి తల కుర్చీలు ఇరుకపోయింది. ఇట్లా వాళ్ళెవలో పుణ్యాత్మలు రంపంతోని ఆ కుర్చీని రప్ప కోస్తున్నారు. అబ్బా, మొత్తానికి కుర్చీని కట్ చేసి ఆ పిల్ల తలను బయటికి తీసిండ్రు. ఆ అన్న ఎవరో టయానికి రంపం తీసుకొచ్చి ఆ బుజ్జిని కాపాడిని అనుకుంటున్నారా? ఏహే, ఇదంతా ఉత్తర్ రామా, అర్థం కాలేదు అనోళ్ళా. మళ్ళీ ఒకసారి చూడు ఈ వీడియో. అగో ఆ ప్లాస్టిక్ కుర్చీ అంతకు ముందే కట్ చేసే ఉన్నది. కట్ చేసిన కాడనే మీద రంపం ఆడించుకుంటా ఆ కుర్చీని కోసినట్లు యాక్టింగ్ చేస్తున్నాడు ఈ మోతవారి. కొంచెం సేపు కోసినట్టు వేసి ఆ బుజ్జి తలను బయటికి తీసినట్టు బిల్డప్ ఇచ్చిండు. అంటే ముందే కుర్చీని కట్ చేసి ఆ పిల్ల తలనల్ని ఇరికిచ్చి అటెంక రంపంతోని కుర్చీని కోసి ఆ బుజ్జిని కాపాడినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఫుల్ లైక్లు వస్తాయని డ్రామా ఆడింది అన్నట్టు. ఊర్ని లైక్లను కాకులెత్తుకపోను, ఆ రంపం ఆ పిల్లనెత్తికి తగులితే ఎట్లుండు, అసలు ధమాకున్నదా మీకు అని పొట్టు తిడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ రీల్స్ పిచ్చి ఎట్లా నయం అవుతుందో ఏందో పోర్రి, చిచ్చి. నిన్న మనము ఒక వార్త చెప్పుకున్నాం, యాదుకున్నదోలా. కల్తీ సబ్బు, కల్తీ నూనె, కల్తీ షాంపూ, కల్తీ టీ పౌడరు, ఇట్లా చాలా కల్తీ వస్తువులు దొరికినాయి. అయితే ఇప్పుడు ఇంకో కాడ కల్తీ మందు బాటిళ్ళు దొరికినాయి. అవి కూడా ఏవో చీప్ లిక్కర్లు కాదు, పెద్ద పెద్ద ధరకల్ల బాటిళ్ళు. అబ్బా, మంచి ధరకల్లా మందు బాటిల్లే. మరి పోలీసులు ఎందుకు పట్టుకున్నారు అబ్బా? అక్రమంగా రవాణా చేస్తున్న పారన్ బాటిల్లా ఏంది అని పరిశన్ కాకుర్రి. బరాబర్ మనకాడి బాటిల్లే ఇవి. కాకపోతే అంత కల్తీ మందు. అవును, గచ్చిబౌలిలా పెద్ద పెద్ద బ్రాండ్లనే ఇట్లా కల్తీ చేస్తున్న ముఠాను ఎక్సైజ్ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఈవెంట్స్ లో జరిగినాయి, లేకుంటే పెద్ద పెద్ద బార్లలో ఎంటీ బాటిల్స్ ని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. చీప్ లిక్కర్స్ ఇతను అందులో నింపుతున్నాడు. నింపి మళ్ళీ యథావిధిగా దాన్ని అమర్చేసి అందరికి అమ్ముతున్నాడు గిరాకీకి. సిగ్గు లేకుండా కల్తీ చేసి ఇప్పుడు సిగ్గుతోని కిందికి ముఖం వేసుకుంటున్న ఈ ఐదుగురే ఇదంతా చేసింది. వీళ్ళది ఒడిశా. వీళ్ళు పెద్ద పెద్ద బార్ల దగ్గరికి పోయి ఖరీదైన బ్రాండ్ల ఖాళీ సీసాలు ఏరుకొచ్చి తక్కువ ధర పారిన మందు నింపి మళ్ళా సీల్ చేసి అమ్ముతుంటారట. ముచ్చట తెలిసిన ఆఫీసర్లు 138 నకిలీ ఫుల్లు మందు బాటిళ్లను, 136 ఖాళీ సీసాలను, 3 స్కూటీలను, 4 ఫోన్లను పట్టుకొని సీజ్ చేసిర్రు. కానీ బద్మాషాళ్ళు పని శాతగాక ఇటువంటి కల్తీ పనులు చేసి జీవితాన్ని కల్తీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇజ్జత్ చిన్ని ఏం మనసులో ఏమో కొంచెమని ఉండాలి. 12 ఏళ్ల ఒక పాప బడికి పోతుంటే దెబ్బ తగిలి తొడ మొత్తం వాసిపోయింది. ఏదో రాయి తగిలి ఉంటుంది అనుకొని అప్పటి మందం ఏదో ఆయింట్మెంట్ పూసి కట్టుకట్టిర్రు ఇంటోళ్ళు. కొన్ని రోజులకు ఆ దెబ్బ నయమైంది. అయితే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అసలు విషయం బయటపడ్డది. ఆ రోజు ఆమెకు దెబ్బ ఎట్లా తగిలిందో తెలిసి అందరూ భయంతోనే వణికిపోయిరుల్లా. అగో ఈ అక్కార చేతులేమో ఉన్నది, ఏందది? తుపాకీ బుల్లెట్ లెక్కనే కొడుతున్నది అనుకుంటున్నారా? బుల్లెట్టే అది. అమ్మో, ఆమె దగ్గరికి ఇక బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఇంటోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మస్తు భయపడ్డారు. మరి అసలు ముచ్చట ఏందట అంటే 20 ఏండ్ల నుంచి ఈ తుపాకీ గుండా ఆమె బాడీలోనే దాగున్నదట. బ్యాంకుల పైసలు దాచుకున్నట్టు బాడీలో బుల్లెట్ దాగుండేంది అనుకుంటున్నారా? చిన్నప్పుడు ఆమె బడికి పోతుంటే ఏనంగానో సర్రు మన ఒక బుల్లెట్ వచ్చి ఆమె తొడలు దిగబడ్డదట. అది బుల్లెట్ అని ఆమెకు కూడా తెలియదు. ఎవరో రాయితోని కొట్టినరేమో అనుకున్నారు అందరూ. ఆ తర్వాత దెబ్బ
కూడా మానిపోయింది. అయితే మొన్న ఒకనాడు తొడ మీద చిన్న పుండులాగా వచ్చి అందులో నుంచి లటుక్కుమని బుల్లెట్ బయటకు వచ్చేటాళ్లకు ఆ అక్కతో పాటు ఇంటోళ్ళు కూడా అందరు షాక్ అయ్యారు. ఇది ఏడికేంచి వచ్చిందని ఆలోచిస్తే 20 ఏండ్ల కిందట జరిగిన సంగతి బయటపడ్డది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరీదాబాద్లో జరిగింది ముచ్చట. అప్పట్లో వాళ్ళ ఊరి పక్కకు ఒక ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ ఉండేనట. వాళ్ళు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒక బుల్లెట్ దారి తప్పి ఈమెకు తలిగి ఉంటదేమో అనుకుంటున్నారు. కానీ బుల్లెట్ తలిగినా ఈమెకి ఇన్నేళ్ళు ఏం కాలేదు. అసలు ఒంట్లో బుల్లెట్ ఉన్నదన్న ముచ్చట వీళ్ళకి తెలియదంటే చిత్రంగా ఉన్నదిలే. మంత్రగాని పానం చిలుకలా ఉన్నట్టు ఇప్పుడు చాలా మంది జాతకం మొత్తం వాళ్ళు వాడే స్మార్ట్ ఫోన్లలో ఉంటుంది. పాస్వర్డ్లు, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీలు, బ్యాంకు అకౌంట్లు ఎవ్వలకు తెలియని ఎవ్వరాలన్నీ ఫోన్లలోనే సేవ్ చేసి పెట్టుకుంటారు. అందుకే ఈ నడుమ దొంగలు మంది ఫోన్లకు సూటి పెడుతున్నారు. కండ్లు మూసుకొని తెరిచేటాలకు మన జేబులున్న ఫోన్ కొట్టేసి మాయమైపోతారు. అగో అసొంటి ఒక పెద్ద మొబైల్ దొంగల గ్యాంగ్ను పట్టుకున్నారు నోయిడా పోలీసులు. అగో ఏంటి ఇవన్నీ పుస్తక ప్రదర్శన లెక్క మొబైల్ ఫోన్ల ప్రదర్శన ఏమన్నా చేసిండ్రా అనుకునేరు. ఇవన్నీ ఆళ్ళ దగ్గర దొంగ బడిమేఘాలు కొట్టేసిన ఫోన్లు పోలీసులు రికవరీ చేసి ఇట్లా వరుసగా వేర్చిండ్రు అన్నట్టు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో మొబైల్ ఫోన్లు దొంగతనం చేసి ఒక గ్యాంగును దొరకబట్టిండ్రు పోలీసులు. 6 దొంగలను అరెస్ట్ చేసి చెకింగ్ చేస్తే వాళ్ళ దగ్గర బయటపడ్డ ఫోన్లు చూసి పోలీసులే షాక్ అయినరు. పుట్టల నుంచి చీమలు బయటకు వచ్చినట్టే మొత్తం 821 ఫోన్లు బయట పడ్డాయి. అన్ని ఖరీదైన ఫోన్లే. వీటి విలువ కమ్సే కమ్ 8 కోట్ల రూపాయలు చేస్తుందట. జార్ఖండ్ నుండి 2-3 నెలలకు ఒకసారి ఒక గ్యాంగు నోయిడాకు వచ్చి క్యాంప్ వేస్తారట. మంది బాగా తిరిగే మార్కెట్లు, బస్టాండ్లలో తిరుక్కుంటా ఫోన్లు కొట్టేసి 2-3 సంచుల మందం జమ చేసి నేపాల్కు స్మగ్లింగ్ చేస్తుంటారట. కంప్లైంట్లు బాగా వస్తుంటే పోలీసులు ఫోకస్ పెట్టి ఈ ఫోన్ దొంగలందరూ కవట్టినారు. ఇప్పుడు అరే రే ఏం కష్టపడ్డరులా దొంగలు. అబ్బబ్బబ్బా, ఒకని మీద ఒకడు వాడి కింద వండుకొని మీదికి లేచి పట్కారు పెట్టి ఒత్తి తాళం బలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి ఇటొనికి అటొంగి మొత్తానికి కొట్టుకపోయినరు. ఇంతకేం ఎత్తుకపోయినరో ఎరికేనా? గుట్కా ప్యాకెట్లు. అవును, మీరు ఇన్నది కరెక్టే. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చి మరి గుట్కా ప్యాకెట్లు ఎత్తుకపోయినరు ఇలా గుడ్లల్లో గొడవ. నల్గొండలో ఉన్న ఒక పాన్ షాప్ లో జరిగిన చోరీ ఇది. మామూలుగా అయితే గుట్కాలు బ్యాన్ అయినా ఏడ అమ్మనిస్తలేరు. మరి అందుకే ఏడ దొరికి పాడైతే లేవు. ఈ దుకాణాలు ఉన్నాయని ఎరకై గిట్లు వచ్చిండ్రో ఏమో గాని గుట్కాలు పాన్ కట్టేందుకు వాడే సామాన్ ఎత్తుకొని పోయినరట కవర్లు వేసుకొని. పొద్దున దుకాణం తెరదామని వచ్చి తాళం బలగొట్టున్నది చూసి పరిశాన అయిందట దుకాణం పైన. ఏం జరిగింది ఏం కథ అని సీసీ కెమెరా రివైండ్ చేసి అసలు ముచ్చట బయటపడ్డది అన్నట్టు. మరి పాన్ కట్టే సామాన్ గురించి అంటే కేసు పెట్టచ్చు కానీ గుట్కాలు అమ్మొద్దు కాబట్టి గుట్కాలు అమ్మొద్దని ఉన్న స్టాక్ పెట్టుకున్నందుకు దుకాణ పైన ఏమంటారో పోలీసు వాళ్ళు గాని దొంగోనికి చెప్పే లాభం అన్నట్టు ఎట్లాంటి సామాన్లు ఎత్తుకపోతున్నారు చూడండి కొందరు. ఇక ఈ బడిమేగాళ్ళ కథ ఇట్లుంటే గీ సుప్పనాథి చూడండి ఏం చేసిందో. కథం అయిపోయి అటు ఇటు చూసి ట్రే మొత్తాన్ని మాయం చేసి కథం లోపల దోపనే దోపినరు. 14 లక్షల రూపాయల జ్యువెలరీ అట. ఇది ప్రయాగ్రాజ్ లో చూపెట్టిన పర్ఫార్మెన్స్. మొత్తం 4 వచ్చిరట దుకాన్లకు. ఆ రింగ్ చూపెట్టు, ఈ చైన్ చూపెట్టు, ఈ మోడల్ ఆ డిజైన్ లేదా, ఈ బిల్ల కొంచెం పెద్దది లేదా అనుకుంటా ముచ్చట్లు పెట్టి దుకాణ పనులను ఇంకేదో తీసుకురమ్మని అటు పక్కకు పంపించి కథం ఇంతలా మాయం చేసిర్రు. ఇట్లా వీళ్ళు వెళ్ళిపోయినాక తీసిన వాళ్ళంతా చదువుకుంటా ఇక్కడో ప్లేట్ ఉండాలి కదా ఎదురు ఎత్తుకపోయిన రా అని అనుమానం వచ్చి సీసీ కెమెరా చెకింగ్ చేస్తే వీళ్ళ చోరకాలను చూసి కండ్లు బయర్లు గమ్మినాయి అన్నట్టు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టిర్రట. సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళని పట్టుకునే పనులు ఉన్నారట పోలీసులు. గాని అయ్యలు దుకాణందారులు చూస్తున్నారు కదా, దేన్ని నిడిచిపెడతలేరు దొంగలు. పాన్ల కాంచి పసిడి దాకా అన్నిటిని కొట్టేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇగో ఇవుల్లా ఇయాల్టి గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. సరేనా? ఇగుంటా.